సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో వివాహం అంటే ఆడంబరం, వేలాది మందితో విందులు, కోట్ల రూపాయల ఖర్చు అన్న భావన బలంగా చోటు చేసుకున్న వేళ అందరికీ భిన్నంగా సమాజానికి స్పష్టమైన సందేశమిస్తూ నిరాడంబరమైన వివాహంతో ఆదర్శంగా నిలిచారు ఇద్దరు ఉన్నతాధికారులు. ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్. ఉన్నత స్థాయిలో ఉన్న, హోదాలు ఉన్న, ప్రభుత్వ అధికార వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆడంబరాలకు దూరంగా సాధారణ ప్రజల మాదిరిగానే రిజిస్టర్డ్ మ్యారేజ్ను ఎంచుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఆదర్శ వివాహం చోటు చేసుకుంది. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, ఎటువంటి భారీ ఏర్పాట్లు లేకుండా చట్టబద్ధంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. చౌటుప్పల్ మండలం లింగరెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డి, మరోవైపు ఐఏఎస్ శిక్షణలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెద్దల సమ్మటితో సామాజిక విలువలకు గౌరవమిస్తూ సాదాసీదాగా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. వివాహ వేడుకకు పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కోట్ల ఖర్చుతో ఆడంబరంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నా సమాజానికి ఆదర్శంగా నిలిచే మార్గాన్ని ఎంచుకోవడం ఈ వివాహానికి ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుత తరానికి, ముఖ్యంగా యువతకు వివాహమంటే ఆడంబరం కాదు, అర్థం చేసుకోవడం, బాధ్యత మరియు విలువలే ముఖ్యమన్న సందేశాన్ని ఈ ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు ఇచ్చారు. సాధారణంగా ఉన్నతాధికారుల వివాహాలు అంటే విశేష ఏర్పాట్లు, భారీ ఖర్చులు, వీఐపీ హంగామా కనిపిస్తుంటే అవి అన్నింటికీ భిన్నంగా చట్టబద్ధమైన రిజిస్టర్డ్ మ్యారేజ్తో సమాజంలో చర్చనీయాంశంగా మారారు ఈ దంపతులు. సామాన్య ప్రజల ప్రశంసలు, సోషల్ మీడియాలో అభినందనలు ఈ ఆదర్శ వివాహానికి వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం నిజంగా ఒక మాదిరి, ఒక సందేశం, ఒక ప్రేరణగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.